హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. మీకు తెలుసు ఈ పాటికే నేను నా రాజస్థాన్ ట్రిప్లోని 4 వ్లాగ్స్ షేర్ చేసుకున్నా అండ్ ఇది 5th వ్లాగ్. ఇప్పటి వరకు చూడలేదా? చూడకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి చూసేయండి. ఇదే కనుక మీరు నా ఛానల్లో చూసే ఫస్ట్ వీడియో అయితే మాత్రం డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మిస్ తేజుతో. ఓ బై ద వే, నా పేరు తేజస్విని పుక్కల్లా. నేను మీతో ఫుడ్, ట్రావెల్, ఫన్ అండ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇవాళ బ్లాగ్ లో మనం అయితే మాత్రం రాజస్థాన్ జైపూర్ ట్రిప్ చూస్తున్నాం కదా, అందులో సెకండ్ బ్లాగ్ చూడబోతున్నాము. ఫస్ట్ బ్లాగ్ లో నేను మీతోని హవా మహల్, MM ఖాన్ రెస్టారెంట్ అండ్ జంతర్ మంతర్ లో నేనేం చూసానో షేర్ చేసుకున్నా. ఇది పార్ట్ 2 అండ్ ఇది ఇంకా చాలా బాగుండబోతుంది విత్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫన్. సో అస్సలు లేట్ చేయకుండా ముందైతే మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తుంటే ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? అదేనండి, ధడక్ మూవీ టైటిల్ సాంగ్ లోని జాహ్నవి కపూర్ పరిగెడుతుంది కదా, రిఫరెన్స్ పిక్ ఇచ్చాను చూడండి, అదే ఈ లొకేషన్. ఈ ప్లేస్ పేరు జైపూర్ ఖాస్బాగ్. దీనికి స్పెషల్ గా నేనైతే వెళ్ళలేదు, కానీ సిసోడియా రాణి మహల్ కి వెళ్లే దారిలో ఇది వస్తుంది. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూసేయండి. నెక్స్ట్ అప్ మేమైతే సిసోడియా రాణి మహల్ కి వెళ్ళాము. ఈ ప్లేస్ కి వెళ్లే ముందు దారి కూడా తప్పిపోయాం. అది దాటేసి ఇంకా కొండల్లో ఎక్కడికో వెళ్ళిపోయి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయ్యాక మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే సిసోడియా రాణి మహల్ కనిపించింది. బేసికలీ అక్కడ బోర్డు ఏం లేకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. మేము కూడా రోడ్కి కొత్త కదా. అండ్ ఆఫ్ కోర్స్ ఈ క్రెడిట్ అంతా కూడా గూగుల్ మ్యాప్స్కి దక్కాలి, ఎందుకంటే లొకేషన్ ఇంకెక్కడో చూపించింది కాబట్టి. మహారాజా జయసింగ్ ఆయన భార్య అయిన సిసోడియా రాణికి గుర్తుగా ఆమెకి గిఫ్ట్ ఇస్తూ ఈ సిసోడియా రాణి బాగా కట్టించారంట. నేను అది చదివాక ఎంత ఎక్సైట్ అయ్యానో. అసలు ప్యాలెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు చూస్తారు కదా. నేను ఇందాక చెప్పినట్టు బయట నుంచి ఏం తెలియదు, ఎంట్రీ కూడా చిన్న గేట్ ఉంటే ఇదేంటి ఇంత చిన్నగా ఉంది అని నేను అనుకున్నా. కానీ లోపలికి వెళ్ళాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం గూమర్ ఫీల్స్ వచ్చాయి. హవా మహల్ ఒక సైడ్ ఆఫ్ ద సిటీలో ఉంటే ఈ సిసోడియా రాణి బాగ్ ఇంకా ఎక్స్ట్రీమ్ సైడ్ ఉంటుందన్నమాట. హవా మహల్ చూసినప్పటికే మాకు లేట్ అయిపోయింది. ఈ రాణి మహల్ అనేది 6:30కి క్లోజ్ చేస్తారంటే చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ వచ్చాం. ఎంత వచ్చినా రాదే, ఎందుకంటే ఈ రాణి మహల్ అనేది ఈవినింగ్ పూటే చాలా బాగుంటుందని. ఎక్స్ట్రీమ్ సిటీకి అవుట్ సైడ్లో ఉండడం వలన మొత్తం కొండలు ఉంటాయి, లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టారు. కొంచెం ఆ సన్సెట్ అయ్యే టైంకి, అది మేము వెళ్ళిన టైం పర్ఫెక్ట్ టైం అనుకోండి, ఈ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మహల్. ఈ ప్లేస్లో వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఇంకా మూవీస్ కూడా అవుతాయని నేనైతే విన్నాను, ఎందుకంటే మేము టికెట్ తీసుకున్న దగ్గర దానికి స్పెషల్ టికెట్ కూడా ఉండే. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ప్లేస్ చూస్తే మంచిగా ఫోటోషూట్స్ తీసుకోవచ్చు. నేనైతే ఫుల్ ఎక్సైట్ అయ్యా, అయ్యో నా దగ్గర నా DSLR ఉంటే బాగుండేది, నేను ఎంత మంచి పిక్స్ క్లిక్ చేసుకునేదాన్నో అని చెప్పి. మంచి రాయల్ అటైర్లో కానీ, ఇండియన్ వేర్లో కానీ, ట్రెడిషనల్ వేర్లో కానీ ఫొటోస్ అయితే అద్భుతంగా వస్తాయి. ఒకవేళ మీలో ఎవరైనా కానీ జైపూర్కి వెళ్తే ఈ ప్లేస్కి మాత్రం ఖచ్చితంగా ఫోటోషూట్ చేసుకోవడానికి వెళ్ళండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ వర్త్ ఇట్. మనకు ఎలానో మన వైపు ఇలాంటి ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి, కానీ అక్కడికి వెళ్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి మీ ఫోటోషూట్స్కి.
చెరీ ఆన్ ద టాప్ మంచి మార్వాడి సాంగ్స్ ప్లే చేస్తుంటే ఇంకా అప్పుడు వచ్చింది గూమర్ సాంగ్. నాలో ఉన్న దీపిక పడుకొని అలా బయటకు వచ్చి గూమర్ 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 గూమేరే అండ్ డాన్స్ కూడా చేశాను. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్ని. అక్కడ ఆ ప్లేస్లో నిజంగా నేనే ఒక రాణిలా ఫీల్ అయిపోయాను అనుకోండి. మనందరికీ మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం అలా ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం అండ్ అది ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కూడా గుర్తొస్తాయి. నాకు అలాంటి ఒక మూమెంట్ ఈ వన్స్ అపాన్ ఎ టైమ్ ఎట్ బాగ్లోని. ఈ ప్లేస్ పేరు వన్స్ అపాన్ ఎ టైమ్ ఎట్ బాగ్. ఇది సిసోడియా రాణి మహల్కి జస్ట్ ఆపోజిట్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకో తెలియదు కానీ ఈ ప్లేస్కి వెళ్ళాక నేను దీనికి చాలా కనెక్టెడ్ అయిపోయాను. ఆ వెదర్ కావచ్చు, అక్కడ ఉన్న ఆ బ్యూటీ కావచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న మ్యూజిక్ కావచ్చు, అన్నీ ఒకేసారి యాక్ట్ చేశాయి అనుకోండి. మేము వెళ్ళినప్పుడు వింటర్ అవ్వడం వలన చల్లని గాలి, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా అలా అప్పుడే సన్సెట్ అయ్యి అండ్ నాకు బ్యాక్గ్రౌండ్లో ఇష్టమైన మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదు అనిపించింది. జస్ట్ అలా అక్కడ అలా ఉండిపోవాలనిపించింది. ఆ మూమెంట్ని నాకైతే ఫ్రీజ్ చేసేయాలనిపించింది. ఈ ప్లేస్లో రెస్టారెంట్ కూడా ఉంది. మీలో ఎవరైనా వెళ్తే మాత్రం అక్కడ రెస్టారెంట్లో ట్రై చేయండి. చాలా రాయల్ ఫీల్ వస్తుంది అనుకోండి. నాకు టైం లేకపోవడం వలన, నాకు ఇంకా వేరే ప్లాన్స్ ఉండడం వలన నేనైతే వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైం జైపూర్ వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ డైన్ చేస్తాను. నెక్స్ట్ అప్ మన ఫేవరెట్ పార్ట్ ఫుడ్. ఇక అప్పటికే నైట్ చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 8:30 ఆ టైం అయింది అండ్ వీ థాట్
డిన్నర్ చేసేసి ఇంకా ఆ డే అలా ముగించేసి డే 2లో మిగతావన్నీ చూసుకుందాం అని చెప్పి సో మాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఈ ప్లేస్ మసాలా చాక్ జైపూర్లో చాలా ఫేమస్ అని చెప్పారు. ఇది ఒక ఈట్ స్ట్రీట్ లాగా ఉంటుందన్నమాట. ఈ మసాలా చాక్ అన్న ప్లేస్లో మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ దొరుకుతుంది. సో రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అండ్ మనకు కావాల్సింది కూడా తినచ్చు అని అంటే మేము ఈ మసాలా చాక్కి వెళ్ళాం. ఇది ఎగ్జాక్ట్గా ఆల్బర్ట్ హాల్ మ్యూజియం పక్కనే ఉంటుంది అండ్ ట్రస్ట్ మీ గైస్, దిస్ వాస్ అ బెస్ట్ చాయిస్ ఐ హ్యావ్ మేడ్. నేను ఆ సజెషన్ తీసుకోవడం వల్ల చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మసాలా చాక్ కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడ వీళ్ళ దగ్గర దోశ దగ్గర నుంచి చైనీస్ వరకు అన్నీ ఉండే వెజిటేరియన్ ఆప్షన్స్ అండ్ మేమైతే మాత్రం మాకు నచ్చిన ఫుడ్ అయితే తీసేసుకున్నాం. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం అయితే మాత్రం ఫుడ్. మనకు అక్కడ ఫుడ్ ఖచ్చితంగా సెట్ అవ్వదు. సో ఇలాంటి ప్లేసెస్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి చూస్ చేసుకోవడానికి అండ్ మనకి నచ్చినవి తినచ్చు. మీరు కనుక జైపూర్ వెళ్తే ఈ ప్లేస్ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మర్చిపోతే మీరైతే మాత్రం ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. అండ్ ఇక్కడ తినాల్సిన వాటిలోని నేను సజెస్ట్ చేస్తాను దాల్ బాటీ చూర్మా. ఒకవేళ మీరు ఒథెంటిక్ రాజస్థానీ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే, లేదా వేరే ఆప్షన్స్ కూడా ట్రై చేయొచ్చు. బట్ దోశ లాంటివి ట్రై చేయకండి. ఎందుకంటే మన దగ్గర దొరికే దోశ అక్కడ దొరికే దోశలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరైతే చాలా డిసప్పాయింట్ అవుతారు. దాల్ బాటీ చూర్మాతో పాటు నేను మీకు సజెస్ట్ చేసే ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం క్యారెట్ హల్వా ఇంకా రబడీ, ఈ రెండు కూడా మస్ట్ ట్రై. ఇంకా ఏమైనా ఆప్షన్స్ కావాలి అని మీరు నన్ను అడిగితే నేనైతే మాత్రం చోలే కుల్చే కానీ చోలే భటూరే కానీ ట్రై చేయమంటాను. వెన్ ఇన్ రోమ్ బీ ఎ రోమన్ అన్న సేయింగ్ ఉంది కదా, అలా నేను రాజస్థాన్ వెళ్ళాక ఇక ప్యూర్ ఆథెంటిక్ రాజస్థానీ ఫుడ్డే తిందామని డిసైడ్ అయ్యి నేనున్న 4 days కూడా దాల్ బాటీ చూర్మా లంచ్కి డిన్నర్కి తిన్నాను. అఫ్కోర్స్ మధ్యలో ఒక్కసారి నేను దాన్ని వైలేట్ చేశాను అనుకుంటాను. సో యాజ్ యూజువల్ నా ఫేవరెట్ అయిన దాల్ బాటీ చూర్మా చెప్పాను. ఇక్కడ వాళ్ళ దగ్గర 2 రకాల బాటీస్ ఉండే, సో ఆ బాటీస్ అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు చూర్మా కూడా ఇచ్చారు. బట్ మా వాళ్ళు నా అలా కాదు, అది తినలేను అని అనుకున్నారు. సో ఒక మంచూరియన్, ఒక ట్విస్టర్ పొటాటో, ఇంకా ఒక ఫ్రైడ్ రైస్ అయితే చెప్పారు. కమింగ్ టు ది టేస్ట్, నాకైతే ఇవి బాగానే అనిపించాయి. దాల్ బాటీ చూర్మా ఇస్ ఓకే. నేను తిన్న వాటిలో ఇది బెస్ట్ అని అయితే మాత్రం చెప్పను. ఉదయపూర్ హనీ దాల్ బాటీలో తిన్నది ది బెస్ట్ దాల్ బాటీ చూర్మా. బట్ ఇక్కడ దొరికే ఫుడ్లో ఇదైతే చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు. సో ఇంకా ఏం కంప్లైంట్స్ ఉంటాయి చెప్పండి. ఇక్కడ డిన్నర్ చేశాక మా డే 1 ఇన్ జైపూర్ అనేది ఫినిష్ అయిపోయింది. మేమైతే మాత్రం హాయిగా హోటల్కి వెళ్ళి స్లీప్ వేసేసాము. నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో డే 2లో కలుస్తాను. ఒకవేళ ఎవరైనా కానీ దీని ముందు వీడియోస్ చూడకపోతే మాత్రం మన ఛానల్లో ఉంటాయి, అర్జెంట్గా అయితే వెళ్ళి చూసేసేయండి. అండ్ డే 2 చాలా చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్ తేజుతో అండ్ స్టే ట్యూన్డ్.